మానవత్వం చాటుకున్న పవన్ రేపు ఢిల్లీకి మంత్రి లోకేష్ సోలార్ సిటీగా తాడిపత్రి. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల అందుల ప్రపంచ క్రికెట్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన క్యాప్టెన్ దీపిక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. అప్పుడు దీపిక తమ స్వగ్రామం తంబాలహట్టిలో కనీస మౌలిక సదుపాయాలు లేవని రహదారిని వేయించాలని పవన్ కళ్యాణ్ కోరారు. దీంతో 24 గంటల్లోగా తంబాలహట్టి గ్రామానికి నిధులు మంజూరు చేశారు. మంత్రి నారా లోకేష్ రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. పార్లమెంట్ హౌస్ లో కేంద్ర ఐటీ విద్యాశాఖ మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి విద్య, ఐటీ సంబంధిత అంశాలపై కేంద్ర మంత్రులతో లోకేష్ చర్చించనున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పర్యటించారు. పట్టణంలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు హెలీప్యాడ్ వద్ద పుష్కర్ సింగ్ ధామీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు విపిఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. నెల్లూరు పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అవిశ్వాస తీర్మానానికి ముందే మేయర్ పదవికి పొట్లూరు శ్రవంతి రాజీనామా చేశారు. ఇవాళ కలెక్టర్ కు తన రాజీనామా లేఖను పంపించారు. వైసీపీ నుంచి ఒక్కొక్కరు అధికార పార్టీలో చేరుతుండటంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్దమయ్యారు. ఈ క్రమంలో మేయర్ అవిశ్వాస తీర్మానానికి ముందే రాజీనామా చేశారు. విశాఖలోని బీచ్ లో నేవీ మ్యారథాన్ నిర్వహించారు. నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, అధికారులు హాజరయ్యారు. సుమారు 18,000 మంది నావికులు, నేవీ విభాగాల ఉద్యోగులు, విశాఖ నగర వాసులు పాల్గొన్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం పొడవునా మ్యారథాన్ నిర్వహించారు. ఏపీలో ఇప్పటికీ మున్సిపాలిటీలో నెంబర్ 1 గా నిలిచిన తాడిపత్రి మున్సిపాలిటీ మరో ప్రయత్నానికి నాంది పలికింది. తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా నగరాన్ని సోలార్ సిటీగా మార్చడానికి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పూనుకున్నారు. ఇందులో భాగంగా 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన నిధులతో సోలార్ సిటీగా నిర్మిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నారని కడప జిల్లా వేంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. మండలంలోని పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారిని బీటెక్ రవి కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. వేంపల్లిలో భారీ పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని బీటెక్ రవి తెలిపారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. గతంలో విశాఖపట్నంపై విష ప్రచారం చేసిన కూటమి నేతలు ఇప్పుడు పొగడ్త వర్షం కురిపిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వస్తే మరో మాట మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా భవానీ దీక్ష విరమణలు కొనసాగుతున్నాయి. దీక్ష విరమించేందుకు ఇంద్రకీలాద్రికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి ఆలయం మారుమోగిపోతోంది. గిరి ప్రదక్షిణ అనంతరం భవానీలు దీక్ష విరమిస్తున్నారు. అటు భవానీల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.